గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే పడుతూనే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు కదా. ఈ లేచే టైం అంత ఈజీ కాదు. ప్రతిసారి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మేము ఉన్నాం అని మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్. ఓకే. సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా, లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్, మదర్, సిస్టర్, అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో, ఫ్రెండ్స్. ఓకే. ఏంటి ఇప్పుడు మీకు పార్ట్నర్ ఉన్నారా? ఉన్నప్పుడు చేసింటారు కదా, ఓకే. పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం కాదులే, మంచి టాలెంటెడ్ పర్సన్ వే నువ్వు అని చెప్తుంటారు. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అంటే ది అదర్ పర్సన్ గురించి ఇప్పుడు నేను పేర్లు ఎత్తి ఎందుకులే అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు, బట్ మంచిగా ఉన్న టైమ్స్ లో అయితే ఖచ్చితంగా మంచి మాటలు చెప్పే ఉంటారు కదా. కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా, డే 1 నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉంటాయి కదా. ఆ మూమెంట్స్ గురించే చెప్తున్నా. లైక్ ఈవెన్ బ్రదర్ తో కూడా ఎప్పుడో అప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా, మేము ఏమి పైనుంచి ఊడిపడలే కదా. లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి, మా అమ్మ నాన్న భయపడ్డ రోజులు ఉన్నాయి. నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం. సో నేను ఏమంటున్నా అంటే అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింటారు. మా అన్ననే చేసిండు ఇది ఎన్నో సార్లు. అంటే కాదు వంశీ గారు, ఇంత చెప్తున్నారు, ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు ఊడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పినా కూడా నాకు టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా, లేకపోతే మైండ్ లో ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలి అనుకోను, అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు బ్రేకప్ గురించో సపోర్ట్ చేసిందని చెప్పారు, అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు. అందరికి చెప్పేసారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పిచ్చా నాకేమన్నా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం, అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అదిగో మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అయ్యాను అవుతున్నాను అంటే నేను అడగనా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా. ఆబ్వియస్లీ ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు, డివోర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచి అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా, అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం. ఏం చేయమంటారు మరి ఏంటి ఇప్పుడు? చెప్పండి అయిపోయింది నాది. అయిపోయిందా? కాదు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి. మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు, ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి నెక్స్ట్ ఏం అనుకుంటలేను. రోజుకు 20-30 వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు? పెట్రోల్ కి 2-3 వేలు పోయినా 25 వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు? తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తా, అంతేగాని నేను నెలకు 5-6 లక్షలు వస్తున్న టైంలా ఎఫర్ట్లెస్ గానే అంటే అక్కడికి వెళ్తారు అంత ఈజీ కూడా ఉండదు. మీరు అంత తీసి పడేకండి, నేను చెప్తే మీరు వినాలి అంతే. మీరు ఎఫర్ట్లెస్ అంటే చెప్పడం వరకే, దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి,
కార్లో జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటే నేను పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అది నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి, పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి. అదే పొద్దున్న లేచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి మీలాగే, ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవిశ్రీ ప్రసాద్ ఎట్లయితే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో, ఆయనకు పాటకు 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి, నీకు మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఆయన ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి, ఇది వద్దు మాకు, ఈ కాన్సెప్ట్ వద్దు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటుంటారు. సో కష్టమే ఉంది. బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే, నెలకు 25,000 సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. నెలకి 25 రోజుకి అదే సారీ నెలకన్నా, ఆ నెలకు 25,000 సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి 25,000 సంపాదించడం అనేది అది ఓవర్ నైట్ కూడా జరగలే. 10 ఏళ్ల ముందు నాకు నెలకు 10,000 ఇస్తుండ్రి కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రమోషన్ కి 10,000 ఇస్తుంటారు. అంటే 30 days కి 10,000, 1 hour కి 10,000 స్టేజ్ కి వచ్చిన నేను. 1 hour కి 5 లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు. న్యూక్లియా అని సిబిఐటీలో డీజే ప్లే చేస్తాడు, ఆయనకు గంట ప్లే చేస్తే 6 లక్షలు ఇస్తారు. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు. యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు, మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 40K తీసుకుంటారు, 50K అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలనుకుంటున్నా, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట. సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ వంశీకి 20,000 వస్తున్నాయి నెగటివ్ కామెంట్స్ పెడదాం ఇక అనుకోకండి మీరు. అంటే రోజుకి 25,000 కాదు, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు, సో ముందు నేనే చెప్పేస్తా, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు ₹1 కోటి తీసుకుని చెప్పుకున్నా బాధనే ఉంది, నాకు ఏం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు, నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫే ఉంది లైఫ్ అయితే, ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడు ఏమైనా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం మూవ్ అవ్వు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి, ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా 1-2 అని. అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కామెంట్స్ ఉంటుండే, అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం తగ్గరు నాకు, అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో, పెరుగుతలేరు తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 million 2 million ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబర్. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికైతే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. ఓకే, యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు, లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా, లేకపోతే ఏదో ఒకటి చేయండి నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండెదడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే, అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు.